తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తన రాజకీయ జీవితంలోనే అత్యంత కీలక ఎన్నికలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చురుగ్గా తిరుగుతున్న తీరు నిజంగా అద్భుతం. తనకంటే వయసులో చాలా చిన్నవాడైన పవన్ కళ్యాణ్ ను మించిన దూకుడుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నిప్పులు చెరిగే ఎండలను సైతం లెక్క చేయకుండా ఆయన నవ యువకుడిలా ప్రచారం చేసుకుపోతోన్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందితే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే 75 ఏళ్ల వయసుంది. ఈ ఎన్నికల్లో గెలవలేకపోతే 2029 ఎన్నికల నాటికి ఆయనకు 80 ఏళ్లు మీద పడతాయి. ఆ వయసులో క్రియాశీలకంగా ఉండటం అంత తేలిక కాదు. తనయుడు లోకేష్ రాజకీయంగా సెటిల్ కాలేదు. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్నంత పట్టుదలగా ఉన్నారు. తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి ఎన్నికల యుద్ధంలో భీష్ముడిలా దూసుకుపోతున్నారు. జనసేన, బీజేపీలతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు రెండు పార్టీల్లోనూ తనకు అనుకూలమైన వారికే టికెట్లు ఇప్పించుకోవడంలో తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. చాణక్యుడు ఆయనే, చంద్రగుప్తుడు ఆయనే. వ్యూహాలతో పాటు యుద్ధానికి శ్రేణులను సంసిద్ధం చేయటంలోనూ చంద్రబాబు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక ప్రజాగలం పేరిట నిర్వహిస్తోన్న ప్రచార సభల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. నిజానికి నిప్పులు చెరిగే ఎండల్లో ఆ వయసులో ఇంత యాక్టివ్గా తిరగటం మాటలు కాదు. వయసులో తనకంటే చాలా చిన్నవాడైన తన మిత్రపక్షం నాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎండల్లో ప్రచారం చేయగానే ఆయనకు జ్వరం వచ్చింది. 2-3 రోజుల పాటు చురుగ్గా ఉండలేకపోయారు. కానీ చంద్రబాబు మాత్రం తనలోని శక్తియుక్తులన్నిటినీ కూడగట్టుకుని ఓ లక్ష్యంతో వ్యవహరిస్తోన్న తీరుకు రాజకీయ పరిశీలకులు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఓడినా చంద్రబాబు ప్రచార తీరు మాత్రం చాలా ఏళ్ల పాటు గుర్తుండిపోతుందంటున్నారు రాజకీయ పండితులు. ఒక పక్క ప్రచారం జోరు, మరో పక్క పొత్తుల కారణంగా చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల తలనొప్పులు. అయితే చంద్రబాబు మాత్రం చాలా ఓపిగ్గా అసంతృప్త నేతలను దారికి తెచ్చుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ దశలో సీనియర్లు గంటా, మండలి బుద్ధాప్రసాద్ వంటి వారి వల్ల సమస్యలు వస్తాయేమో అనుకున్నారు. కానీ చంద్రబాబు చక్రం తిప్పి గంటాకు భీమిలి ఇప్పించి మండలిని జనసేనలో చేర్పించి అవనిగడ్డ టికెట్ వచ్చేలా చేశారు. సంక్షోభాలను చిటికెలో పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటారు పరిశీలకులు. వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజుకు కూడా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఖాయం చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా పావులు కదిపారని చెప్పొచ్చు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును ఉద్దేశించి ముసలోడు అని హేళన చేస్తున్నారు. దానికి తిరుగులేని కౌంటర్ గా చంద్రబాబు నాయుడు మండు టెండర్లో ఉత్సాహంగా గంటల తరబడి ప్రచారం చేస్తూ తన ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గెలుపా ఓటమా అన్నది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు తన మాస్టర్ బ్రెయిన్ తో రాజకీయ పరిశీలకుల మనసులు మాత్రం దోచుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.